యమలా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ శంకుస్థాపన చేశారు సార్. కొంచెం డబ్బు కేటాయించారు. అది చూడండి, హైట్ చూడండి, ఈ భూమి చూడండి, ఈ డబ్బు ఈ హైట్కు ఆ లెవెలింగ్ కూడా సరిపోదు. దీని పక్కనే కొండలరెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి గారి 300 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది. మీరు ఆ కోయడగుట్టెక్కి చూడండి, హెచ్ఎండిఏ ఇక్కడ నడిపిస్తున్నారు. అసలు ఇది కొండలరెడ్డి ఇటెందుకు వచ్చి అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఏమో 300 నుంచి 400 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది, హెచ్ఎండిఏ లేవాట్ చేశారు. అసలు ఇది అవుతుందా, ఇది స్కామా, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. ఈ పక్కనే మీరు ఎక్కండి, ఈ కోయడగుట్ట ఎక్కి అక్కడ చూడండి లేవట్ ఉంది. అసలు లేవట్ ఉంది, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి లేవట్ ఉంది ఇక్కడ. అందుకనే ఈ మార్కెట్ ఇక్కడ పేద ఏమనంటే వాళ్ళ భూములకు డిమాండ్ రావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. డిమాండ్ అది స్కామా ఏందో అస్సలు అర్థం కావట్లేదు. సరే, అది డెవలప్మెంట్ అంటే సార్ మేము మార్కెట్ను సాగతీస్తున్నాము, అభివృద్ధికి మేము అడ్డుపడట్లేదు. మరి ఈ పొజిషన్ మీద ఉన్నది రైతులు, పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీ, బీసీలు. మేమేమంటున్నాం, భూమి అని చూపించండి, ఇదే కాసేసులో ఇచ్చిన నష్టపరిహారం మేమంటున్నాము, వేరేది మాట్లాడట్లేదు కదా మేము. ఈ భూమి పోతే మీ పరిస్థితి ఏంది? చాలా ఘోరం సార్, రోడ్ల మీద పడాలి, ఎంత ఏం లేదు, రోడ్డు మీద పడాలి. ఆస్తులు లేదు మాకున్నది, లాస్ట్ దిక్కు అదో ఇదో ఇదే ఇక భూమి ఎస్సీలకు. ఇప్పుడు మీ పక్కనే ఇంకా 236 ఎకరాలు బీజేపీ అతనికి రిజిస్ట్రేషన్ అయింది, మరి మీకెందుకు కాలేదు సార్? నేను ఈ సభాముఖం చెప్తున్నా, ఇప్పుడు యమలా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు వాదన తీసుకొస్తారు? మాకు తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఎప్పుడైనా ఒక సీఎం వాళ్ళ పేరు ఎత్తిండంటే వాళ్ళకి వీళ్ళకు ఎంతో ఉంటది, ప్రేమ భావ సంబంధాలు, రాజకీయ పరంగా ఒక ఇమేజ్ కోసమో లేకపోతే మైలేజ్ కోసం మాట్లాడతారు. పదే అలా ప్రస్తావన తీస్తుండు, మా సభ అయిపోవని అలా ప్రస్తావన తీసిండు. దీని ఇంకా అసలు అర్థం కావట్లేదు. మేము ఎవరు ఏమంటలేదు సార్, మా భూముల గురించి మాట్లాడదాం. మేము పార్టీ కాదని వచ్చి మీ భూములు తీసుకుంటే ఏం చేస్తారు? ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మాకు నష్టపరిహారమా భూమా మాతో మాట్లాడమనండి. మేము ఏడికన్నా దేనికైనా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ డిపి గారు కానీ మేము ఎంఆర్ఓ కలిసిండ సార్, ఫస్ట్ నుంచి ఎంఆర్ఓ ఆర్డీ గారు చెప్తున్నాము. చెప్తే వాళ్ళు అసలు వాళ్ళ వైఖరి ఏం కరెక్ట్ లేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. మాకు 10 నుంచి ఆదేశాలు ఉన్నాయి, 10 నుంచి ఆదేశాలు చెప్పండి వాళ్ళు చెప్పట్లేదు. ఏమన్నా అంటే మమ్మల్ని ఇట్లా కలెక్టర్ దగ్గరకొని ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర కానీ చెప్పులని అరిగిపోతున్నాయి సార్, తిరిగి అరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్, ఇప్పుడు ఏం చేస్తాం, అనుకోలే కానీ ఇలా జరుగుతుంది. అది కరెక్ట్.